శాసనమండలి చైర్మన్పై వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెడతారా? చైర్మన్పై ఎందుకు అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు? అవిశ్వాసం పెడితే అది మండలిలో చర్చకొస్తుందా? అవిశ్వాస నోటీస్ చర్చకు రావాలి అంటే ఎంతమంది ఎమ్మెల్సీల మద్దతు కావాలి? వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు తగినంత సంఖ్యాబలం ఉందా? మండలి చైర్మన్పై అవిశ్వాసం విషయంలో అధికార పార్టీ నేతల స్టాండ్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇంతకీ ప్రతిపక్ష వైసీపీ నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. ముఖ్యంగా శాసనమండలి వేదికగా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు, మండలి చైర్మన్ కు మధ్య పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. చైర్మన్ తీరుపై ఇప్పటికీ గుర్రుగా ఉన్న 6 మంది త్వరగా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. అయితే చైర్మన్ పై పోరాటాన్ని మరింత పెంచాలని భావించిన వీరంతా చివరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. చైర్మన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ సభ్యులు ఏకంగా ఆయనపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఓవైపు తిరుమల లడ్డూ అంశం శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాసం అంటూ జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత 6 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జకియా ఖానం, పోతుల సునీత, మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇందులో జయమంగళం జనసేన పార్టీలో చేరారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. జకియా ఖానం, పోతుల సునీత బీజేపీలో చేరారు. ఈ 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కొంతకాలంగా ఎమ్మెల్సీలు చైర్మన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామాపై మండలి చైర్మన్ మాత్రం ఇంతవరకు నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో చైర్మన్ తీరుకు నిరసనగా పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుతం ఒక వింతైన రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వాసం పెడితే ఈ సమావేశాల్లో అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అవిశ్వాసం పెట్టిన 14 రోజులలోపు చర్చ పెట్టాల్సి ఉంటుంది. మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలి అంటే ఒక్క ఎమ్మెల్సీ అవిశ్వాస నోటీసు ఇచ్చినా సరిపోతుంది. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ జరగాలి అంటే మాత్రం 20 మంది ఎమ్మెల్సీల మద్దతు కావలసి ఉంటుంది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు 6 మాత్రమే ఉన్నారు. అందులో ఎమ్మెల్సీ జకియా ఖానం ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. దీంతో చైర్మన్ పై ఎమ్మెల్సీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆమె మద్దతిచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన మండలి చైర్మన్ పై అవిశ్వాసం చర్చకు రావాలన్నా, అలాగే ఓటింగ్ జరగాలన్నా టీడీపీ కూటమి మద్దతు ఎమ్మెల్సీలకు అవసరమవుతుంది. అయితే మండలి చైర్మన్ పై అవిశ్వాసానికి కూటమి పార్టీలు ముందుకొస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ తరఫున 43 మంది ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెట్టారు. అయితే గత ఎన్నికల తర్వాత 6 ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును వైసీపీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్యాబలం 35కు తగ్గింది. అలాగే అధికార టీడీపీకి 11 మంది ఎమ్మెల్సీలు, జనసేనకు 2, బీజేపీకి 1, పీడీఎఫ్ ఎమ్మెల్సీ 1 ఉన్నారు. ఒకవేళ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టి అది చర్చకొచ్చినా వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా మండలి చైర్మన్ పై అవిశ్వాసం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. మండలిలో తిరుమల లడ్డూ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు కూటమి ప్రభుత్వం వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల చేత అవిశ్వాస తీర్మానం అంటూ హడావిడి చేయిస్తోందంటూ మండిపడుతున్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు సంఖ్యాబలం ఎక్కడ ఉంది అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చైర్మన్ పై అవిశ్వాసం పెడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అయితే సాధారణంగా సభాపతి లేదా చైర్మన్ పై
అవిశ్వాసం పెట్టడం అనేది ఒక తీవ్రమైన నిర్ణయం. రాజీనామాలు ఆమోదించకపోతే కనీసం ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా సభలో చర్చ జరిపి చైర్మన్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాలని ఈ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరగడం ఖాయం.